న్యూ ఇయర్ సెలబ్రేషన్ అయితే తక్కువ కాదనుకో, రాత్రంతా ఇట్లా ఎంజాయ్ చేసి తెల్లారు ఇవ్వంగానే ఇక శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ కి అయితే వెళ్ళిపోయినాం అనుకో, నాచరం దగ్గర దర్శనానికి అయితే వెళ్ళిపోయినా అనుకో. ఇక నేను చింటూ బాయ్, రాహుల్ బాయ్ అందరం ఉన్నవి. ఈడనైతే పబ్లిక్ అయితే రష్ గానే ఉన్నారు కొత్త సంవత్సరం. అరే రండ్రా పోదాం జల్దినా అని చెప్తే మా వాళ్ళు సెల్ఫీలు అది ఇది అనుకుని టైం పాస్ చేసారు. ఆకలి అవుతుంది, రాత్రంతా ఏం తినలేమని చెప్పేసి ఆడ పులిహోర ప్యాకెట్లు ఉంటే మాత్రం మేమైతే మంచిగా తినేసిన తర్వాత దర్శనం కంప్లీట్ చేసుకుని బండి అయితే షురు అయితే వేసేసిన అనుకో. ఇక పోయే రావాలి అయితే బండి అయితే అయిపోయింది భయ్యా. ఏందో మాకు ఆశ్రమం పాడుగాను కొత్త సంవత్సరంలో కొత్త ఉంటదంటే రోడ్డు మీదకి వచ్చి కూర్చోబెట్టిండు. మరి ఏందో ఈ ఆశ్రమం పాడుగాను. ఇక మావాడు డీజిల్ కోదామని చెప్తే వానికి వాటర్ డబ్బాలే దొరుకుతలేవు. ఆ వాటర్ డబ్బాల కోసం వాడు నానా తిప్పలు పడ్డట్టు. ఇక కరెక్ట్ టైం కి ఆ దేవుడే నేను పంపించినట్టు చెత్తకున్నాడు ఆయన. మాకైతే వాటర్ డబ్బాలు అయితే ఇచ్చింది. ఎవరైతే వాటర్ డబ్బాలు కావాలి, డబ్బాలు అయితే దొరికించి డీజిల్ పోయాయంటే మా డబ్బా మీద నైదాలితే అన్నాడు. ఆయనకి అదే బతిం నడిపించి ఇక డీజిల్ అయితే ఆట్కర్కి తీసుకొని వచ్చేసి డబ్బులు చూడరు భయ్య. రాత్రంతా ఫుల్గా ఎంజాయ్ చేసి పొద్దంతా కురపట్లు వేస్తారు, కోడి మేడలు వేసేసారు ఒక్కొక్కడు. ఇట్లా వన్నారు చూడు. వీడైతే రాత్రి బీవత్సం చేసి ఇక మళ్ళీ నేనైతే నా డ్యూటీ అయితే ఎక్కినాను. ఇక రయ్యమంది బండి తీసేసాను కదా, వచ్చేసినాం. రైట్ మళ్ళీ బాయ్.